చాలా సంతోషంగా ఉంది. కుటుంబంతో గడపడం, నా కుటుంబ సభ్యులతో గడపడం. మనం ఎప్పుడు కూడా మన పార్టీలో మన చంద్రగారి నియోజకవర్గంలో ఉన్న మన యొక్క ఆప్యాయత ఎంత గొప్పదంటే, మేము వేరుగా ఎప్పుడు మేము అందరం కుటుంబంలాగే ఉన్నాం, కుటుంబ సభ్యులుగానే ఉన్నాం, కుటుంబ సభ్యులుగానే మంచి చేశాం, కుటుంబ సభ్యులుగానే కష్టాలు పడ్డాం, కుటుంబ సభ్యులుగానే ఈ కూటమి ప్రభుత్వం విధిస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు కూడా ఒక కుటుంబంలాగానే ఎదుర్కొన్నాం. ఎప్పటికీ ఈ కుటుంబంలో ఐక్యమత్యం ఇలాగే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఆత్మీయులారా, మీరు ధైర్యంగా చెప్పచ్చు ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నా పంచాయతీలో మహిళా భవనం కట్టా, రచ్చబండ కట్టా, స్కూల్ కట్టా, లైబ్రరీ కట్టా, కర్మక్రియల భవనం కట్టా, కళ్యాణ మండపం కట్టా, వీధి 10 మంది సౌకర్యంగా కూర్చోవడానికి బెంచీలు వేశా, కొత్త పంచాయతీ కార్యాలయం కట్టా, ఆసుపత్రి కట్టా, రైతు భవనం కట్టా. ప్రతి సర్పంచ్ మీ జీవిత కాలం మీ పరిపాలనలో జరిగిన మీ పంచాయతీల అభివృద్ధిని తల ఎత్తుకొని గర్వంగా చెప్పుకునేలాగా ప్రతి పంచాయతీలో జరిగింది. అది కూడా 3 సంవత్సరాలే. మీరు సర్పంచ్గా మన ప్రభుత్వంలో ఉన్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరంలో ప్రతి పంచాయతీలో 10 కోట్ల రూపాయలకు తగ్గకుండా చంద్రగిరి నియోజకవర్గంలో మీ అందరి నాయకత్వంలో సర్పంచుల ఆధ్వర్యంలో చక్కగా అభివృద్ధి జరిగింది. ఈ 2 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ ఏమి చేశారని మీరు అడిగితే తల దించుకోవడం తప్ప, మాటలు చెప్పడం తప్ప ఏమూ లేదు అని మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. మరలా చెప్తున్నా, మన 3 సంవత్సరాలు మీరు సర్పంచ్గా మీరు గర్వంగా, ధైర్యంగా, సగర్వంగా ఈరోజు పదవి నుంచి మీరు విరమిస్తున్నారని అనుకోవడం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు. నేను ఒక్కసారి జడ్పీటీసీగా 25 సంవత్సరాలకు ముందు ఇదే తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలానికి 2001లో అంటే కరెక్ట్గా 25 సంవత్సరాలకు ముందు నేను జడ్పీటీసీగా ఎన్నికయ్యా. ఆ రోజు నేను పుట్టినటువంటి తుమ్మలగుంట గ్రామానికి కొంత అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ చేశారని ఆ రోజు అనేక మంది విమర్శించారు. పత్రికలు రాశాయి, ఛానళ్ళు చెప్పాయి, ఇతను తిరుపతిలో జడ్పీటీసీగా ఉండి తుమ్మలగుంటకి ఎక్కువ అభివృద్ధి పనులు చేశాడు అని. నేను ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగా, అదే తుమ్మలగుంట గ్రామానికి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన రోజు పెద్ద నేను ఒక మాట అడిగా చేసిపోయి, నేను ఈ విధంగా ఈ మండలానికి జడ్పీటీసీని ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి చేశా, కొంత ఎక్కువ అభివృద్ధి పనులు పుట్టిన గ్రామానికి చేశా, అది తప్పబడుతున్నారు అన్నప్పుడు పెద్ద ఆయన చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. నువ్వు ఎప్పుడైతే పదవి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే పదవిలో ఉంటావో, నీ చేతిలో ఎప్పుడైతే అధికారం ఉంటుందో ఆ రోజు నువ్వు నీ పదవి విరమణ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నమ్ముకున్న వాళ్ళకి ఏం చేశావు, కూడా ఉన్న వాళ్ళకి ఏం చేశావు, నమ్ముకున్న ఊరికి ఏం చేశావు, నమ్ముకున్న నియోజకవర్గానికి ఏం చేశావు, నమ్ముకున్న రాష్ట్రానికి ఏం చేశావు అని ఒక్కసారి తిరిగి చూసుకున్నప్పుడు సంతృప్తి కలగాలి నీకు. ఆ సంతృప్తి కలిగినప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు దక్కాలి. ఈరోజు మీరు సంతృప్తికరంగా పదవి విరమణ చేయొచ్చు. ఎందుకంటే మీరు సర్పంచ్గా మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో మీ పంచాయతీలో కొత్త సచివాలయ భవనం కట్టారు, రైతు భవనం కట్టారు, పాడి పరిశ్రమ భవనం కట్టారు, ఆసుపత్రి కట్టారు, స్కూల్ కట్టారు, స్కూల్ రిపేర్లు చేశారు, వీధికి రోడ్లు వేశారు, ప్రతి వీధిలో సిమెంట్ బెంచీలు వేశారు, ప్రతి ఊరిలో రచ్చబండలు కట్టారు, ప్రతి ఊరిలో కళ్యాణ మండపం కట్టారు, మీ పంచాయతీలో కర్మక్రియల భవనం కట్టారు, మీ ప్రతి పంచాయతీలో
వాటర్ ప్లాంట్ పెట్టారు. గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా ఏ సర్పంచ్ ఆ ఊరిలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఇన్ని పనులు జరిగాయి అంటే జరగలేదనే చెప్పాలి. అన్ని పనులు జరిగాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ ఇచ్చినటువంటి అవకాశం, జగన్ ఇచ్చినటువంటి సహకారం, జగన్ నాయకత్వంలో ప్రతి పంచాయతీలో ప్రతి కోట్ల రూపాయలకు తగ్గకుండా సుమారు 100 పంచాయతీల్లో 1000,967 కోట్ల రూపాయల పనులు జరిగాయి అంటే అది మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ, మీ అందరి పట్టుదల, మీ అందరి వల్ల జరిగాయి అభివృద్ధి. ఈ అభివృద్ధి మీకు ఎప్పుడు కూడా జీవితకాలం గర్వంగా ఉంటుంది. గర్వంగా మీరు చెప్పుకోవచ్చు. రేపు మీ సర్పంచ్ పదవి 2వ తారీఖు 4వ తారీఖు సర్పంచ్ పదవి అయిపోయిందని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం. మరలా కొత్త సర్పంచ్ వచ్చేంత వరకు ఆ పంచాయతీలో నువ్వు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నావో మరలా కొత్త సర్పంచ్ నువ్వే రావచ్చేమో, నీ కుటుంబంలో సభ్యుడు రావచ్చేమో, నువ్వు నమ్ముకున్న పార్టీ నాయకుడు రావచ్చేమో. మరలా ఒక సర్పంచ్ వచ్చేంత వరకు మీకందరికి సమావేశంగా చెప్తున్నా, పార్టీ తరఫున మీరే సర్పంచులుగా ఉన్నట్టే లెక్కలు కూడా తెలియజేస్తున్నా. సర్పంచ్గా నేను లేదు అని ఎవరు మనసులో కూడా ఉండకూడదు. ఉండింది అంటే పార్టీకి మీరు పదవి అయిపోయిన తర్వాత పార్టీ బాధ్యతల నుంచి నిర్లక్ష్యం వహించినట్టు భావించవలసి వస్తుంది పార్టీ. కాబట్టి పార్టీలో ఏ యాక్టివిటీ జరిగినా పంచాయతీలో రేపు స్పెషల్ ఆఫీసర్ పాలన అంటారు, అధికారుల పాలన అంటారు. ఈ అధికారుల పాలన తీసుకొచ్చి పంచాయతీల్లో ఇష్టం వచ్చినట్టు చేసే పనులు చేస్తారు. మీరు ఉన్నటువంటి ప్రజాబలం ముందు వాళ్ళ అధికారం, ప్రత్యేక అధికారాలు నిలవమని కూడా చెప్తున్నా. మీరు ఇప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంత గట్టిగా ఉన్నారో అంత గట్టిగా రేపు ఉంటే ఏ స్పెషల్ ఆఫీసర్ వచ్చినా, ఏ అధికారం వచ్చినా పంచాయతీలో తప్పుడు పనులు చేయడానికి, అడ్డదొడ్డు మీద పనులు చేయడానికి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి, మీ పంచాయతీ ప్రజలకు అన్యాయం చేయడానికి ఎప్పటికీ ధైర్యం ఉండదు. కాబట్టి మరలా సర్పంచ్గా మీరే ఎన్నికవుతారా? మీరు ఎన్నుకున్న, మీరు ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎన్నికవుతారా? మీకు చెప్తున్నా, ఈరోజు సర్పంచ్లుగా ఉన్న వ్యక్తులు పంచాయతీని మీరు చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో మీరు సర్పంచ్లు అవ్వచ్చు, ఎంపీడీసీలు అవ్వచ్చు, జెడ్పీడీసీలు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, సొసైటీ చైర్మన్లు అవ్వచ్చు, వార్డు చైర్మన్స్ కావచ్చు. అనేక ఎన్నికలు వస్తాయి. ఏ ఎన్నికలు వచ్చినా అందులో మీరు మరలా తిరిగి ఎన్నిక కావాలి అంటే మీ పదవి తర్వాత కూడా పదవిలో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ప్రజల కోసం, పంచాయతీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం కష్టపడ్డారో ఆ కష్టాన్ని కొనసాగించవలసిందిగా, అదేవిధంగా సర్పంచ్గా ఉన్నట్టే భావించి పార్టీలో పనిచేయవలసిందిగా, అదే మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తుగా పునాది అవుతుంది. ఎవరైతే సర్పంచ్ అయిపోయిన తర్వాత ఇంటిగా పరిమితం అయిపోతారో, మహిళలైతే ఒంటిగా పరిమితం అయిపోతారో ఖచ్చితంగా చెప్తున్నారు. భవిష్యత్తులో మీకు పదవులు ఇవ్వాలన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడే వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. పదవులు లేకపోతే ఇంటికో ఒంటిగా పరిమితం అయిపోతారనే భావన మాకు కానీ వస్తే రేపు ఖచ్చితంగా ఏ పదవులు కూడా మిమ్మల్ని ప్రపోజ్ చేసే ప్రసక్తే ఉండదని కూడా తెలియజేస్తున్నాం. పదవి అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే పార్టీలో, పంచాయతీలో పార్టీ కోసం, ప్రజల కోసం, పంచాయతీ అభివృద్ధి కోసం గట్టిగా నిలబడతారో వారికే తర్వాత వచ్చేటటువంటి ఏ పదవి అయినా కూడా మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుందన్న విషయాన్ని గమనించవలసిందిగా, గుర్తించవలసిందిగా, అంత యాక్టివ్గా ఉండవలసిందిగా ఆత్మీయులైన కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరలా చెప్తున్నాం. ఎన్ని సంవత్సరాలైనా మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి కూడా మా నాన్నమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు, మా అమ్మమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు, మా తాత సర్పంచ్గా ఉన్నప్పుడు, మా బాబాయ్ సర్పంచ్గా ఉన్నప్పుడు, మా నాన్న సర్పంచ్గా ఉన్నప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇన్ని పనులు చేశాను పంచాయతీ కానీ గర్వంగా మీరందరూ చెప్పుకునేలాగా మీ పంచాయతీలో అభివృద్ధి పనులు జరిగాయి. మనం ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవాలా? అభివృద్ధిలో
ఆ రోజు ఎక్కడ మనం ప్రారంభోత్సవాలు చేసుకోవాలా, ఎక్కడ శంకుస్థాపన వైపు పరిగెత్తరా, ఎక్కడ పబ్లిసిటీ వైపు పరిగెత్తరా. 10 కోట్ల రూపాయల పనులు ఒక పంచాయతీకి ఆ రోజు జరిగినా కూడా ప్రజలకు తెలిస్తే చాలనుకున్నాం. ఈ రోజు కూడా అలాగే ఉన్నాం. మనం చేసిన అభివృద్ధి పనులకు రంగులు కొట్టవచ్చు, పెయింట్ కొట్టవచ్చు, పేర్లు తిరిగిపోయచ్చు, అధికారం ఉంది కాబట్టి. కానీ చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉంది. దానిని ఎవరు తరం కూడా కాదు జరపడానికి విషయాన్ని గమనించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల్లో ఓడుండొచ్చు, ఓడడానికి అనేక కారణాలు అయ్యి ఉండవచ్చు. ఓడడానికి కారణాలు ఇంగ్లీష్లో సంథింగ్ బియాండ్ అంటాం. ఏదో మనకు కనబడినటువంటిది ఏదో జరిగింది అని. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒక ఓటు వేయడానికి ఒక మనిషికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు పట్టింది. ఒక మనిషికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు పట్టింది. మీకంతా ఒక వీడియో పంపిస్తాం. ఒక అద్భుతమైనటువంటి ఒక డిబేట్ ఉంది. కరణ్ థాపర్ అని ఈ భారతదేశంలో గొప్ప జర్నలిస్టు. అతను ఈరోజు భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారి ఇద్దరి మధ్యలో జరిగిన ఒక డిబేట్ని అందరూ కూడా పంపించవలసిందిగా మోహిత్ ఆదేశిస్తున్నా. మీరు దాన్ని చూడండి. వాళ్ళు చక్కటి విశ్లేషణ చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రజలు క్యూలో ఉంటారు ఓటు వేయడానికి. ఉండేది ఆ సమయమే. ఆ సమయంలో ఒక ఓటు వేయడానికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు మనం ఇంటి పెట్టుకునే దగ్గర నుంచి, అట్లా వెళ్ళిన దగ్గర నుంచి, ఎమ్మెల్యేకి ఓటేసిన దగ్గర నుంచి, ఎంపీకి ఓటేసిన దగ్గర నుంచి తిరిగి మరలా బయటికి రావడానికి 6 నుంచి 7 నిమిషాలు ఒక ఓటు వేయడానికి పడితే, రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 2 గంటల వరకు ఒక్కసారి మీ పోలింగ్ బూతుల్లో ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఎవరు ఉండరు పోలింగ్ బూతుల్లో. రాత్రి 11 నుంచి తెల్లారి 2 గంటల వరకు ఆ 3 గంటల్లో నిమిషానికి 3 ఓట్లు పడినాయంట. ఎలా పడతాయో పైన వెంకటేశ్వరకే తెలియాలి. క్యూలో నిలబడి ఓటు వేస్తే 7 నిమిషాలకు ఓటు వేయడానికి పడితే, రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 2 గంటల లోపల నిమిషానికి 3 ఓట్లు పడినట్టు పడినాయని కౌంటింగ్ చేశారు. కాబట్టి ప్రజలు ఎక్కడ మనల్ని ఓడించారని మనం అనుకోవడం లేదు, మనం ఓడిపోయినాం అనుకోవడం లేదు. ఏదో సంథింగ్ బియాండ్ ఏదో జరిగింది. ఓకే, అది కూడా స్వీకరిద్దాం, దేనినైనా స్వీకరిద్దాం. మీరు ఎవరైనా అడిగితే మీకు ఆ డిబేట్ని పంపించండి. అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొకరు మాట్లాడుకున్నటువంటిది కాదు. ఈ భారతదేశంలోని ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ అయిన కరణ్ థాపర్ గారు, ఈనాటి భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త గారైన ప్రకాల ప్రభాకర్ గారు బహిరంగ డిబేట్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని మాట్లాడుకున్న వీడియో పంపించండి బాబు. ఇది చదివి మీరు ఇది విని చెప్పండి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒక ఓటు వేయడానికి 6 నుంచి 7 నిమిషాలు పెడితే, రాత్రి 11 నుంచి తెల్లారి 2 గంటల లోపల నిమిషానికి 3 ఓట్లు పొందాయంట. అవి కౌంట్ చేశారంట. సరే, ఓకే, దేనినైనా స్వీకరించగలిగే శక్తి, దమ్ము మన పార్టీకి ఉంది, మన నాయకులకు ఉంది, మన కార్యకర్తలకు ఉంది. ఓటమిని గౌరవంగా అంగీకరించాం. ఏ విధంగా ఓడిపోయిన కుట్రతో ఓడిపోయి, కుతంత్రంతో ఓడిపోయి, మాయా దానంతో ఓడిపోయి ఉన్నా కూడా ఓటమిని అంగీకరించగలిగే దమ్ము, ధైర్యం మనకుంది. మరలా మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను సమన్వయంతో చేయగలిగి ప్రజలను ఈ కూటమి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయగలిగే శక్తి సామర్థ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ వేయడం మీకే కాదు, మాకే కాదు, ప్రతి కార్యకర్త కూడా ఒక జగనన్న సైనికుడిగా పోరాడే శక్తి ఉంది. కాబట్టి మనం తొందరగానే యుద్ధానికి సిద్ధమయ్యాం. ఈరోజు మనంతా జైల్లో పెట్టుండొచ్చు. జైల్లో పెడితే, కష్టాలు పెడితే
ఇబ్బందులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొకరు భయపడతారనుకుంటే అది వాళ్ళ భ్రమను కూడా తెలియజేస్తున్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా సామాన్య కార్యకర్త కూడా భయపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధైర్యంగా చెప్పగలుగుతున్న ఈ కుట్రలో కుతంత్రాలకు ఈ జైలులకు అనే విషయాన్ని కూడా ఆత్మీయులారా, ఈరోజు మోహిత్ ఆ రోజు మీ దగ్గరికి వస్తుండొచ్చు, ఇంకో లాంటి అన్న అంత తిరిగి ఉండవచ్చు, అక్కడ తిరిగి ఉండవచ్చు, ఏ పరిస్థితులైనా ఓడిపోయి ఉండొచ్చు. మోహిత్ ఒకటే చెప్తున్నా, ఓటమితో ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం చాలా పటిష్టమైనది, చాలా బలమైనది, చాలా మంచిదని కూడా చెప్తున్నా. మోహిత్ సమక్షంలో గెలుపుతో ప్రారంభమైన ఓటమితో ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం చాలా బలంగా ఉంటుంది, చాలా బాధ్యతగా కూడా ఉంటుంది. చాలా చక్కగా అందరిని అర్థం చేసుకుని నడవడానికి వయసులో తనకి ఇచ్చినటువంటి ఓటమి కూడా భగవంతుడు తీసుకున్న నిర్ణయంగా భావిద్దాం. ఆ ఓటమితో ప్రారంభమైనటువంటి తన రాజకీయ జీవితం నేను ఈ సంవత్సరంలో చెప్తున్నా, ఎప్పటికీ మోహితుడికి చెప్తున్నా, ఇంతకాలం మీతో నేను ఉండవచ్చు, ఇంతకాలం మీ శాసనసభ్యుడిగా ఉండవచ్చు, జడ్పీ నుంచి మీరు ఉండవచ్చు. ఈరోజు పార్టీలో పార్టీ కార్యక్రమాలలో నాయకుడితో కలిసి ఉండవలసినటువంటి అవసరం ఉన్న రీత్యా నాయకుడు ఇచ్చినటువంటి బాధ్యతలను పార్టీ కోసం రాత్రింబవళ్ళు పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్న రీత్యా ఖచ్చితంగా మీలో ఒక కొడుకుగా, ఒక తమ్ముడుగా, మీ ఇంట్లో బిడ్డగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ఏ పరిస్థితుల్లో ఓడిపోయి ఉన్నా మోహిత్కి సంవత్సరంలో చెబుతున్నా, నన్ను ఎలా ఉంటావో, నాతో తండ్రికి ఎలా ఉంటావో, మీ అమ్మతో ఎలా ఉంటావో, నీ తమ్ముడితో ఎలా ఉంటావో, నీ బాబాయితో ఎలా ఉంటావో, మీ పిన్నమ్మతో ఎలా ఉంటావో, నీ నాన్నమ్మతో ఎలా ఉంటావో, ఈ జీవితకాలం మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో ఎప్పటికీ అలాగే ఉండాలని కూడా ఉండే తీరాలు కూడా వేరుగా చూడకూడదు. నువ్వు అలాగే ఉండాలి. మీరు కూడా ఒక్కసారి చిన్న వయసులో ఓడించి ఉండవచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా ఓడిపోయి ఉండవచ్చు. రాబో రోజుల్లో తనకి కష్టంలో అయినా, పోరాటంలో అయినా, మంచిలో అయినా, ఎన్నికల్లో అయినా మీరందరూ కూడా ఇప్పటికే మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో బిడ్డగా మీరు స్వీకరించారు. అలాగే ఎప్పటికీ మీరు చూడాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆత్మీయులారా, ఇదే విధంగా కలుసుకుందాం, ఇదే విధంగా కలిసి నడుద్దాం. మీకు ఎప్పుడు అవసరం వస్తే, ఎప్పుడు కష్టం వస్తే, ఎప్పుడు ఇబ్బంది వస్తే, ఎవరు మీ జోలికి వచ్చినా, మన పార్టీలో ప్రతి ఏ చిన్న కార్యకర్తకి ఇబ్బంది కలిగినా మా కుటుంబం అంతా మీతో అండగా ఉంటుంది. నేను కూడా పూర్తిగా మీకు అవసరమైనప్పుడు ఎంత దాకా వచ్చి మీతో, మీ కుటుంబంతో కలిసి మీ కష్ట సుఖాల్లో భాగస్వామి అవుతానని మీకు అందరికీ తెలియజేస్తూ, రేపటి నుంచి పదవి విరమణ చేసిన రోజు నుంచి మరొక్కసారి మీ అందరికీ గట్టిగా తెలియజేస్తున్నా, సర్పంచ్గా ఉన్నప్పుడు ఉన్న యాక్టివ్ కన్నా, సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాల కన్నా, సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన పోరాటాల కన్నా, సర్పంచ్ పదవైన మొదటి రోజు నుంచి పార్టీ కోసం, ప్రజల కోసం, ఈ పంచాయతీ కోసం మరింత గట్టిగా ప్రతి సర్పంచ్ కూడా, సర్పంచ్ కుటుంబం కూడా, ప్రతి నాయకుడు కూడా ఉండి తీరాలని, ఉంటారని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్సులు. చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క సర్పంచ్కి ఈరోజు గౌరవ కార్యక్రమాలు అంటే సన్మాన కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచిన సుమారు 100 మంది సర్పంచులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ గౌరవ సన్మాన సభలో పాల్గొనడం జరిగింది. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎంత మంచి చేయాలో, ఎన్ని మేలు చేయాలో ఒక సర్పంచ్ ఏ విధంగా చేయాలని చెప్పి ఒక చంద్రగిరి నియోజకవర్గం ప్రతి ఒక్క పంచాయతీ
ఒక రోల్ మోడల్గా నిలిచిందని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి లేదు. అంత గొప్పగా ఈరోజు ప్రతి ఒక్క సర్పంచ్ గత 5 ఏళ్ళు ప్రజలకు మంచి చేశారు. ప్రతి ఊర్లోనూ కనీసం అంటే 10 కోట్ల రూపాయల పైన డబ్బులు వెచ్చించి ఆ డబ్బులన్నీ కూడా చంద్రగిరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పంచాయతీకి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేయడం జరిగింది. ఇదే విధంగా రేపు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఈరోజు వీళ్ళు చేసిన మంచి జగనన్న మీద ఉన్న అభిమానంతో మళ్ళీ కూడా అందరూ కూడా మళ్ళీ గెలిచి మళ్ళీ సర్పంచ్లుగా వస్తారని బలంగా నేను ఆశిస్తున్నాను. తప్పకుండా పార్టీకి ఎప్పుడు మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని, ఏప్రిల్ 2 సర్పంచ్ కాలం అయిపోయిన తర్వాత సర్పంచ్ నుంచి ప్రమోషన్ నుంచి మేమందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా అందరూ వచ్చి ఇంకా బలంగా పనిచేస్తామని చెప్పి ఇక ప్రతి ఒక్కరూ మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా వీరందరితో మేము కూడా మా కార్యకర్త తోడుగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.